మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మైసమ్మగూడలో ఆయన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపనలు చేశారు. తాను పుట్టిన ఊరు మైసమ్మగూడలో ఒకప్పుడు 30 ఇండ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దినదినాభివృద్ధి చెంది ఎడ్యుకేషనల్ హబ్ గా మారిందని రూపొందించిందని మంత్రి అన్నారు. మైసమ్మగూడెంలో నేను పుట్టిన ఊరిలో నేను జన్మించిన ఊరిలో ఈరోజు 4 కోట్లతోటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒకనాడు ఈ మైసమ్మగూడ 30 ఇళ్లతో ఉండే ఈ రోజు ఒక 20,000 మంది హాస్టల్ బిల్డింగ్లతో, ఒక 300 హాస్టల్ బిల్డింగ్లతోటి ఈ రోజు ఒక ఎడ్యుకేషనల్ హబ్ తయారైంది గుండ్లపోచంపల్లిలో మైసమ్మగూడ గ్రామం. ఏది ఏమైనా తెలంగాణలో పెద్ద ఎడ్యుకేషనల్ హబ్ ఏడుందంటే అది మన మైసమ్మగూడెంలోనే ఉంది, గుండ్లపోచంపల్లిలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేసుకొని ప్రతి పిల్లగానికి ఎక్కడైనా, ఏ ఊరైనా, ఉత్తరప్రదేశ్ అయినా,